హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న సండే మా ఇంట్లో ట్రై చేసిన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఈ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ అయినా బిర్యానీ అయినా బిర్యానీకి చికెన్ ఫ్లేవర్ పట్టి ఫ్రై పీస్ కూడా చాలా బాగుందండి. ఈ బిర్యానీని ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళైనా అలాగే వంట రాని వాళ్ళు కూడా ట్రై చేయడానికి ఎక్కువ హడావిడి పడిపోకుండా స్టెప్ బై స్టెప్ నీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎక్కువ స్పైసీస్ ఏమీ లేకుండా మంచి టేస్ట్తో క్విక్గా మన బిర్యానీ రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్ళు పోసి ఒక అరగంట ముందైతే నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువ నానబెట్టుకుంటే మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉండదు, ముక్కలైపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉండే ఒక పాత్రను అయితే పెట్టుకోవాలి. దానిలోకి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, రాతి పువ్వు చిన్న చిన్న ముక్కలు ఇలా వేసుకుంటున్నానండి. స్టోన్ ఫ్లవర్ అంటారు, బ్లాక్ స్టోన్ ఫ్లవరు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనాను వేసుకొని కలిపేటప్పుడు ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కాస్త మెత్తబడిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కేజీ చికెన్ అండి ఇది. బాగా నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్నాను. మన ఫ్రై పీస్ బిర్యానీకి పీసు ఈ సైజులో ఉంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కడుక్కున్న ఈ చికెన్ అయితే ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ గ్లాస్తో రైస్ని నేను కొలుచుకున్నాను. అదే గ్లాస్తో 4 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మనకి 10 నిమిషాల పాటు ఈ వాటర్లోనే చికెన్ని కుక్ చేసుకోవాలండి. చికెన్ కుక్ ఆవిరి అయిపోతుంది 1 గ్లాస్ వాటరు. మిగతా 3 గ్లాసుల వాటర్ వచ్చేసి మనం 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసుల వాటర్ అయితే మనకి రైస్ పర్ఫెక్ట్గా ఉడికి చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను 4 గ్లాసుల వాటర్ని వేసుకున్నాను. 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ మనకి సరిగ్గా సరిపోతాయి. మూత పెట్టి కొంచెం నీళ్ళు వేడైన తర్వాత రుచికి సరిపోయేంత సాల్టు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా వేరే ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. ఆ చికెన్ సగం ఉడికి ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి ఆ రసంలో దిగి బిర్యానీకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇలా తీసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటర్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా డ్రై చేసి వేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసి నిదానంగా కలుపుకోవాలి. రైస్ ముక్కలుగా విరిగిపోకుండా సెన్సిటివ్గా కలుపుకోవాలి. ఒకసారి టేస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం సాల్ట్ తగ్గింది, సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. స్లోగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టి కుక్ చేసుకుంటే 15 నిమిషాలు మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే తయారైపోతుందండి. చూసారా, 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి బిర్యానీ మొత్తాన్ని కూడా ఇలా స్లోగా కలుపుకోవాలి. చూసారా, పొడి పొడులాడుతూ రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అస్సలు అడుగంటకుండా ఎంత బాగా వచ్చిందో. మూత పెట్టి ఒక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి సర్వ్ చేసుకోవడానికి బిర్యానీ చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై చేసుకోవడానికి మందంగా ఇలా లోతుగా ఉండే కడాయి అయితే మనకి చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత 1 యాలక్కాయ, 3 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2 వేసుకొని అవి కాస్త ఫ్రై అయ్యి అరోమా బయటకు వస్తుంది అనేటప్పుడు 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రెష్గా రుబ్బు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కాస్త తగ్గించి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. వేసుకొని ఈ స్పైసెస్ అంతా చికెన్ ముక్కలకు పట్టేలాగా 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. కొంచెం అడుగంటుతుంది అనేటప్పుడు 4-5 టీ స్పూన్ల వాటర్ని ఇలా వేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి చికెన్ ముక్కలకి బాగా పడతాయి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకునే 2-3 నిమిషాల ముందు గుప్పుడు కరివేపాకు, కాస్తంత కొత్తిమీర తరుగును వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చికెన్ ఫ్రైకి, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి, 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముక్క పైన కాస్త ఇలా జ్యూస్ గ్రేవీ ఉండేలాగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి బిర్యానీలోకి చాలా బాగుంటుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.